తిరుపతిలో రాబందుల్లా తయారై అమాయక ప్రజల భూములను ఆస్తులను ప్రభుత్వ భూములను మింగేస్తున్నటువంటి టీడీపీ జనసేన నాయకులు ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా ఎక్కడ పేద ప్రజల భూములు కనిపించినా వాటిని స్వాహా చేస్తూ యథేచ్ఛగా ఇష్టానురాజ్యంగా అటు పోలీస్ వ్యవస్థను ఇటు రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలను గడిస్తున్నటువంటి వైనం. మొన్నటికి మొన్న సత్యనారాయణపురం ఈస్ట్లో నిన్న శివజ్యోతి నగర్లో 697/2 ప్రభుత్వ భూమి 4.5 ఎకరాల్లో, ఈరోజు ఎస్టీవీ నగర్లో 72/1B/2లో ఉన్నటువంటి ప్రజల భూమిని ఇప్పుడు కొత్తగా ఈ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి దృష్టి సుబ్బారెడ్డి నగర్లో ఉన్నటువంటి 111/10 సర్వే నంబర్లో ఉన్నటువంటి 20 సెంట్ల ప్రభుత్వ భూమిపైన ఆయన కన్నుపడింది. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి అండదండలు, అదేవిధంగా షాడో ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ఎన్ శివగారి అండదండలు చూసుకొని ఆర్ఎన్ శ్రీనివాసులు పిఏ శివజ్యోతి నగర్లోని 697/2లో ఉన్నటువంటి 4.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆయన ఆక్యుపై చేసి ఒక నిర్మాణాన్ని చేపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి దాన్ని అడ్డుకొని అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేసింది. ఈ విషయం మనకందరికీ కూడా తెలిసిందే. చేశామంటే చేశాంలే అన్న విధంగా రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని కేవలం ఆ కాంపౌండ్ వాళ్ళను మాత్రమే తొలగించి తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నట్టు దాన్ని అక్కడితో వదిలేశారు. అదేవిధంగా ఈరోజు సుబ్బారెడ్డి నగర్లో ఉన్నటువంటి 112/10 సర్వే నంబర్లో ఉన్నటువంటి 20 సెంట్ల ప్రభుత్వ భూమి పైన ఆర్ఎన్ శ్రీనివాసులు గారి కన్నుపడింది. ఇప్పటికే 8 సెంట్ల భూమిని కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టారు. అక్కడ అంకణం విలువ దాదాపుగా 5-6 లక్షల రూపాయలు ఉంది. అంటే 6 కోట్ల రూపాయల పైమాటే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఈ రోజున కబ్జా చేయడానికి చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హెచ్చరిక బోర్డు, ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిలో ఎవరు కూడా రాకూడదు, ఎవరైనా ఇక్కడికి వస్తే శిక్షార్హులు అని పెట్టినటువంటి బోర్డును కూడా ఈరోజు తొలగించారు. అంటే ఇప్పటికీ కూడా ఆ సర్వే నంబర్ ప్రభుత్వ భూమి లెక్కల్లోనే ఉంది. రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తూ దాన్ని దొంగ పత్రాలను సృష్టించి ఆ భూమిని కూడా కబ్జా చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, జనసేన నాయకులకి, టీడీపీ నాయకులు కూడా తగదు. మీరు ప్రభుత్వంలోకి వచ్చి దాదాపుగా 1.5 సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక రోడ్డు కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ, కాలువలు కానీ ఏవి కూడా చేపట్టకపోగా తిరుపతి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ భూదాహమే మీరు పరమావధిగా ఈ భూములను ఆక్రమించుకోవడం చాలా దారుణం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ, షాడో ఎమ్మెల్యే ఆర్ఎన్ శివగారు ఇప్పటికైనా కూడా మీరు ఈ భూ ఆక్రమణలను తగ్గించి తిరుపతి అభివృద్ధికి పాటుపడాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసేటువంటి భూ ఆక్రమణలు ఎక్కడైనా కూడా మేము అక్కడికి వచ్చి ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి, పేద ప్రజల భూమిని అమాయకులకి అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.